కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, ట్విట్టర్ twitter.com/ddsaptagirivja, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri. హాయ్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం క్లాస్లో 10th క్లాస్ ఫస్ట్ లెసన్ ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా మనకి ఎస్సీఆర్టీ వాళ్ళు దూరదర్శన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని మనకి పిల్లలందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు కృష్ణవేణి, నేను కేర్ అండ్ షేర్ స్కూల్ నుంచి వచ్చాను, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్. స్టూడెంట్స్, మనము ఇప్పటి వరకు మ్యాక్సిమం నాకు తెలిసి ఫస్ట్ లెసన్ నుంచే చూస్తూనే ఉన్నాము. అయితే ఫస్ట్ లెసన్లో వర్క్షీట్ 4, 5 ఇవాళ యాక్చువల్గా నేను చెప్పాలి. అయితే మనం 4th, 5th కలిపి అంటే క్వశ్చన్స్ అవే రిపీట్ అవడంతో నేను ఒక పేపర్గా చేసి మీకు చెప్తున్నాను. ఈ పేపర్ స్టార్ట్ చేసే ముందు మనం ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. చూడండి, ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్. ఇది మీకు స్లైడ్ చూసి 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 విసుగొచ్చి ఉంటుంది నాకు తెలిసి. నేను మీ ప్లేస్లో ఉండి ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే మనం స్టార్టింగ్ నుంచి ఎక్కువ చెప్పుకున్న ఈ వీడియోలన్నీ కూడా ఎక్కువగా ఇండియన్ రిలీఫ్ ఫీచర్స్ గురించే చెప్తున్నాము. నేను మీ కామెంట్స్ని కూడా అబ్జర్వ్ చేశాను. వర్క్షీట్ 4. అయితే ఈ వర్క్షీట్ 4లోకి వెళ్ళే ముందు మీ విసుగు నుంచి మీరు కొంచెం రిలీఫ్ అవటం కోసం నేను నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, మనం ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఈ లెసన్ చాలాసార్లు వినున్నాం, మనకు బాగా వచ్చేసిందని కాన్ఫిడెంట్తో ఉన్నాం కదా. సరే, అయితే ఒక చిన్న కథ చెప్పుకుందాం. అది అయిపోయిన తర్వాత, ఆ స్టోరీ అయిపోయిన తర్వాత మన వర్క్షీట్ సంగతి చూద్దాం. ఓకే స్టూడెంట్స్, నేను ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. చూడండి, చైనాలో ఒక చిన్న గ్రామంలో ఒక పూర్ ఫ్యామిలీలో ఒక అబ్బాయి పుట్టాడు. ఆ బాబుకి ఏంటంటే పుట్టకతోనే తను ఒక చెయ్య హ్యాండిక్యాప్డ్ అంట, అంటే ఒక చెయ్యి లేకుండా పుట్టాడు. ఒక చెయ్య ప్రాబ్లంతో ఒక హ్యాండే ఉంది. సో అలాంటి వ్యక్తి పిల్లోడు అలా పెరుగుతూ 15 సంవత్సరాలు వచ్చినాయి. ఆ బాబు పరిస్థితి ఎలా ఉండేది అంటే కనీసం తన పని తను చేసుకోలేని పరిస్థితిలో ఉండేవాడు. తల్లిదండ్రుల మీద పూర్తిగా డిపెండ్ అయ్యి ఉండేవాడు అనమాట. చదువులు చదివించాలన్నా అయినా తను ఇంకా ఒక చేత్తోనే చేయాల్సి వచ్చేది, ఏ పని చేసినా కూడా. సరే, అలా జరుగుతూ ఉంటే 15 ఏళ్ళు వచ్చిన తర్వాత ఒకసారి ఆ ఊర్లో కుంగ్ఫు పోటీలు జరుగుతున్నాయి. తనకి ఇంట్రెస్ట్గా అనిపించి అక్కడికి వెళ్ళాడు చూద్దామని. చూసిన తర్వాత తను అక్కడ ఆ కుంగ్ఫు పోటీలు చూసి తను ఏం చేశాడంటే నేను కూడా కుంగ్ఫు నేర్చుకోవాలి అనే మోటివేషన్, అంటే అది చూసి తను ప్రేరణ పొందాడనమాట. ఆ ప్రేరణ పొందడంతో ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు. వాళ్ళ అమ్మ ఏమో బాబు నువ్వు కష్టం నాన్న, ఈ ఒక్క హ్యాండ్తో చేయలేవు, నేర్చుకోలేవు, వద్దు అంది. అదేవిధంగా పడుకున్నాడు, కానీ తనకి నిద్ర పట్టల. తన ఆలోచన అంతా ఎంతవరకు నేను కుంగ్ఫు నేర్చుకోవాలి అనే ఆలోచనలోనే ఉన్నాడు. సరే అని తెల్లారి మార్నింగ్ తండ్రికి చెప్పాడు. తండ్రిని 1కి 4 సార్లు విసిగించేటప్పటికి తండ్రి విసుగుతో ఒక చేయి తిన్నగా లేదు, ఒక్క చేత్తో అసలు నువ్వేం చేస్తావురా బాబు, నీకు కనీసం బటన్స్ పెట్టాలంటే మీ అమ్మ పెట్టాలి, అలాంటిది నువ్వు కుంగ్ఫు నేర్చుకుంటావా అని చెప్పి విసుక్కున్నాడు అనమాట. ఇంకా అలా విసుక్కునేటప్పటికి తను ఏం చేశాడు అంటే వాళ్ళ అమ్మ కూడా సపోర్ట్ చేసింది. ఏమండి నేర్పించుదామా అని. వద్దు, తనకి వల్ల కాదు అని చెప్పేశారు. సరే మేమిద్దరం బయటికి వెళ్తున్నాను, నువ్వు ఎటు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇల్లు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి బయటికి వెళ్ళారు. ఇంక బాబు మనసులో ఏంటి అంటే లేదు, నేను ఇది నేర్చుకోవాల్సిందే, మా అమ్మ నాన్న నాకు నేర్పించేలా లేరు అని చెప్పి ఇంకా ఆ రోజు ఇంట్లోంచి బయటకు వచ్చేసాడనమాట. ఆ బయటకు వచ్చి ఎక్కడో ఒక చోట కుంగ్ఫు జరిగే చోటకి వెళ్ళి
అక్కడికి నేర్చుకుందాము అని చెప్పేసి వెళ్ళి ఆ గురువు గారిని అడిగారు. ఆ గురువే చూసి తన పొజిషన్ చూసి, బాబు కుంగ్ఫు అంటే నువ్వు పంచె వేయటమే కాదు, పంచె కొట్టడమే కాకుండా ఎదట వాళ్ళు నుంచి వచ్చే పంచు నుంచి నువ్వు తప్పుకోవాలి. అది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ దెబ్బల నుంచి నువ్వు తప్పుకునే శక్తి నీ ఒక్క చెయ్యి ఆపలేదు. సో నీలాంటి వాడికి ఇది అవసరం లేదు, అనవసరం, కష్టము. నేనే కాదు ఏ గురువు కూడా నిన్ను జాయిన్ చేసుకోరు అని చెప్పాడు. అయినప్పటికీ తను వదిలిపెట్టకుండా అలా ఇల్లు వదిలేసి 10 రోజులు, 20 రోజులు, 40 రోజులు, 50 రోజులు, 100 రోజులు తిరుగుతూనే ఉన్నాడు. ఎంతోమందిని గురువులు కలిశారు, ఎవరికి వాళ్ళు కాదు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఎక్కడా కూడా వెనక్కి తగ్గకుండా తన అనుకున్న లక్ష్యాన్ని, తన గోల్ తను చేరాలి అని చెప్పేసి అలా తిరిగి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే ఇంకా ఆ గురువు ఏం చేశాడంటే తన పరిస్థితిని చూసి ఇంకా ఇతను బాగా మొండివాళ్ళలా ఉన్నాడు, ఖచ్చితంగా నేర్చుకోవాలన్న తపంతో ఉన్నాడు. సరే అని చెప్పి, బాబు నీకు నేను నేర్పిస్తాలే కానీ ముందు నువ్వు చాలా నీరసంగా ఉన్నావు, తిరిగి నువ్వు కొంచెం ఫుడ్ తీసుకో, ఆహారం తీసుకో, తర్వాత నేను నేర్పిస్తాను అన్నాడు. కానీ ఈ అబ్బాయి ఒకటే చెప్పాడు, నాకు ఆకలిగా లేదు గురువుగారు, నాకు ముందు నేను నేర్చుకోవాలన్నది నాకు నేర్పించండి అన్నాడు. సరే ఇంక ఈ అబ్బాయి వినేటట్లు లేడు అని చెప్పేసి ఒక పంచి నేర్పించాడు. ఒక పంచి నేర్పించి దీన్నే ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నీకు ఎప్పుడు ఆకలి అనిపిస్తే వచ్చి అప్పుడు తిందు కానీ అన్నాడు. ఇంకా అలా సాయంత్రం వరకు చేసి అలసిపోయి కింద పడిపోతాడు అనమాట. పడిపోతే అప్పుడు గురువుగారు అబ్బాయిని లేపి వాటర్ ఇచ్చి ఆ తర్వాత భోజనం పెట్టిస్తారు. ఆ నైట్ పడుకుంటాడు, తెల్లారి మార్నింగ్ లేస్తాడు. లేచిన తర్వాత తెల్లవారుజామున 5 o'clock లేసిపోయి, గురువుగారు నేను రెడీగా, నాకు ఇంకా వేరే పంచెస్ నేర్పించండి అన్నాడు. లేదు బాబు నువ్వు దీన్నే బాగా ప్రాక్టీస్ చేయని. ఒకరోజు చేశాడు, 2 రోజులు చేశాడు, వారం, నెల, అలా 6 నెలల వరకు ఆ ఒక్క పంచే ప్రాక్టీస్ చేశాడు తను. ఇంకా తనకి విసుగొస్తుంది. పక్కన వాళ్ళు అంటున్నారు, గురువుగారు నీ సహనాన్ని పరీక్షిస్తున్నారా అని చెప్పేసి తోటి విద్యార్థులు చెప్తా ఉన్నారనమాట. ఇంకా అలా చూసి ఇంకా 6 నెలలు అయ్యాక గురువుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటాడంటే, గురువుగారు మీరు ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పండి, నాకు నేర్పించడం ఇష్టం లేదని మీరు చెప్పారనుకో, నేను మొదటి రోజునే వెళ్ళిపోయే ఉండగా, ఎందుకు ఈ ఒక్క పంచి నేర్పించి నన్ను అవమానిస్తున్నారా అందరిలాగానే మీరు కూడా అని చెప్పి అడుగుతాడు. అడిగితే నాకు మిగిలిన పంచులు ఎప్పుడు నేర్పిస్తారు అని చెప్పేసి, మీరు కూడా ఇలా చేస్తే నాకు చావే శరణ్యం, ఇంకా నేను చావటం తప్ప నాకు అనవసరం ఇంక బతుకు అని అంటాడు. లేదు బాబు నీకు మిగిలిన పంచులు నేర్పే అవకాశం ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒక కండిషన్ మీద నీకు మిగిలిన పంచులు నేర్పిస్తాను అంటాడు. ఏంటో చెప్పండి, మీరు ఏది చెప్పినా నేను రెడీ అంటాడు. అయితే ఇవాళ మనకి ఇక్కడ కాంపిటీషన్స్ ఉన్నాయి, అందులో ఫైనల్గా ఎవరైతే వెళ్తారో, అంటే కాంపిటీషన్లో నెంబర్ 1 ఒకళ్ళిద్దరికి జరిగిద్ది, అందులోంచి ఒకళ్ళని తీస్తారు, అట్లా ఫైనల్ స్టేజ్ ఉంటుంది కదా, ఫైనల్, సెమీఫైనల్, అలా ఫైనల్కి ఎవరైతే వెళ్తారో ఆ ఫైనల్కి వెళ్ళేవాడితో నువ్వు పోరాడాలి. అది నువ్వు గెలిచినా ఓటమి చెందినా పర్వాలేదు, ఏదైనా ప్రాబ్లం ఏం లేదు. కానీ నువ్వు ఆ ఫీల్డ్లోకి వెళ్ళి అక్కడ నువ్వు తనతో ఎదుర్కొనే శక్తి నీకుందా, అసలు ఆ కుంగ్ఫు అంటే ఎంత కష్టము ఏంటి అనేది నీకు తెలియాలి. అప్పుడు నువ్వు అది అప్పుడు కూడా నిలదొక్కుని నువ్వు బయటకు వస్తూ గెలిస్తే నీకు మిగిలిన పంచులు నేర్పిస్తాను అంటాడు. ఫస్ట్ భయం వేస్తుంది, అమ్మో ఏంటి నేను ఇలా మరి ఎదుర్కోగలను, పైగా ఫైనల్ వాడితో ఎదుర్కోవాలంట అని. మళ్ళీ వెంటనే ధైర్యం తెచ్చుకొని, అది నేను ఎదుర్కొంటేనే కదా నాకు నెక్స్ట్ నేర్పిస్తానంటున్నారు, అప్పుడే కదా నా లక్ష్యాన్ని నేను చేరగలను అనేసి అనుకొని ఏం చేశాడు, సరే అని చెప్పి ఇంకా ధైర్యం చేసుకొని వెళ్ళాడు. వెళ్తే ఆ ఎదురుగుంటున్న అతను పెద్ద బాహుబలిలాగా పెద్ద శరీరంతో చాలా ఇదిగా ఉన్నాడు. అప్పటి వరకు అందరిని ఓడించి వచ్చాడు కదా తను చూడగానే ఇతనికి భయం వేసింది. అయినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. తను పంచులు బాగా కొట్టేస్తున్నాడు, తిని పడిపోతున్నాడు, లెగుస్తున్నాడు. అయితే ఇలా చేస్తూ ఉండగా ఒకసారి అతను కొట్టిన దెబ్బ ఈ కుర్రవాడి కంటి మీద తగిలింది. కంటి మీద తగిలేపటికి తనకు భయం వేసింది అనమాట. అంటే ఇప్పుడు ఈ కన్ను పోతే ఒక కన్నుతో, అసలే ఒక చేత్తోనే నాకు పంచలు నేర్పించనంటున్నారు, నాకు కుంగ్ఫు నేర్పించనంటున్నారు, మరి ఒక కంటితో నేనేం చేయగలను, ఇలా కాదు కానీ సరే నాకు వచ్చిన ఆ పంచునే మనం యూజ్ చేయాలని చెప్పేసి ఒక బలంగా ఒక్క గుద్దు వేస్తాడనమాట. ఆ పంచి ఎప్పుడైతే వేశాడో ఆ ఎదురు బాహుబలి లాంటి వాడు కూడా పడిపోవటం వెంటనే అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఇతనే గెలిచాడు అని చెప్పేసేసి బాగా అరిచేస్తారు. అరిచేసిన తర్వాత ఇతను నమ్మలేకపోతాడు, నేను గెలిచానా అన్న ఆలోచనలోనే ఉండిపోతాడు. అయితే గురువుగారి దగ్గరికి వస్తాడు. గురువుగారు నేను గెలిచానంటే, అవును నువ్వు గెలిచాను, ఎలా నేను గెలిచాను అంటే అక్కడ గురువుగారు ఏం చెప్తారంటే, నువ్వు అక్కడ గోడ మీద ఏం రాస్తుందో ఒకసారి చదువు అంటాడు. అక్కడ ఏం రాస్తుంది, ఆయన బ్రూస్లీ అనమాట. ఆ గోడ మీద ఉన్నది బ్రూస్లీ. ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాజ్ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, but I fear the man who has practiced one kick
10,000 టైమ్స్. చూడండి ఇక్కడ ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాజ్ ప్రాక్టీస్డ్ 10,000 కిక్స్ వన్స్. అంటే 10,000 కిక్స్ ప్రాక్టీస్ చేసినప్పటికీ కూడా ఒక్కొక్కసారి ప్రాక్టీస్ చేసిన వాడికి నేను భయపడను. బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాజ్ ప్రాక్టీస్డ్ 1 కిక్ 10,000 టైమ్స్. ఎవరైతే 10,000 టైమ్స్ ఒకే కిక్ ప్రాక్టీస్ చేస్తాడో అలాంటి వాడికి నేను భయపడతానని బ్రూస్ లీ లాంటి వాడే చెప్పాడనమాట. చూడండి ఇప్పుడు స్టూడెంట్స్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అతను గురువు గారు ఏం చెప్పాడంటే, బాబు నువ్వు 6 నెలల నుంచి ఒకే కిక్ను ప్రాక్టీస్ చేసావు. ఎంత బాగా ప్రాక్టీస్ చేసావంటే నీ ముందు బ్రూస్ లీ కూడా ఆ కిక్కి వేస్టే, తను కూడా ఎదుర్కోలేడు. నువ్వు అంత బాగా ప్రాక్టీస్ చేసావు. మిగిలిన వాళ్ళందరూ 6 నెలల నుంచి రకరకాల కిక్స్ నేర్చుకున్నారు. వాళ్ళకి దేంట్లోనూ పర్ఫెక్ట్నెస్ అనేది రాలేదు. నీకు మాత్రం ఈ ఒక్క కిక్లో పర్ఫెక్ట్ అయిపోయావు నువ్వు, నీకు నెక్స్ట్ కిక్ నేర్పించవచ్చు. ఈ కిక్ ఇంకా నీకు మించిన వాడు ఎవడు లేడు ప్రపంచంలో అని చెప్పాడనమాట. అప్పుడు గురువుగారు కాళ్ళ మీద పడిపోయి, ఎన్నాళ్ళు నన్ను మీరు ఇలా చూశారనుకున్నాను కానీ నాకు చాలా మీరు మేలే చేశారని చెప్పేసి తనేంటో అప్పుడు తెలుసుకున్నాడు. చూసారుగా స్టూడెంట్స్, దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ కథ నుంచి మనం కొన్ని పాయింట్స్ నేర్చుకున్నాము. అవేంటో నేను చెప్తాను చూడండి. ఏదైనా చూసి మనలో ప్రేరణ కలిగినప్పుడు ఆ ప్రేరణని నేను సాధించాలి అని నిశ్చయంగా మార్చుకోవాలి. ఇక్కడ ఆ అబ్బాయి అక్కడ చూశాడు, తను ఏది కుంఫు పోటీలను చూసి తను ఏమనుకున్నాడు, నేను కూడా నేర్చుకోవాలి. ఇంకనే అక్కడతో ఆపేయాల. మనలో కొంతమంది నేను అది చేయాలి ఇది చేయాలని మాట వరుసకే అంటాం. అలా మాట వరుసకు కాదు అనాలి. ఇంకా ఆ రోజున మనం ఫిక్స్ చేసుకోవాలి. మనం మోటివేట్ అయ్యామనుకునే ఏదైనా ఇన్సిడెంట్ని బట్టి వెంటనే మనం దాన్ని నిశ్చయంగా చేసుకొని మనం దానికోసమే పోరాడాలి. ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో నిన్ను వెనక్కి లాగే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. చూడండి, ఒక లక్ష్యం పెట్టుకున్నాం అనుకో, ఎన్నో అడ్డంకులు వస్తాయి. వాళ్ళ అమ్మొద్దంది, నానొద్దంది, అందరూ వద్దన్నారు. అయినప్పటికీ కూడా తను ఏం చేశాడు, గురువులు ఎంతమంది వద్దన్నప్పటికీ కూడా తన లక్ష్యాన్ని సాధించాలని తపనలోనే ఉన్నాడు. నీ లక్ష్యం ఎంత దూరంలో ఉన్నా ఆగకుండా అలుపు లేకుండా ముందుకు సాగాలి. చూడండి, ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు తను ఎన్ని 100 కిలోమీటర్లు బక్క చిక్కిపోయిన ఆహారం లేకుండా తిరిగినా కూడా తిరిగేశాడు. ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. మరి అంత పెద్ద మనిషితో పోరాడాలి అన్నప్పుడు అవకాశం వచ్చింది, వదులుకోలే. తను ఏదో రకంగా తన ప్రయత్నం తను చేసి తనను తాను నిరూపించుకోవాలని చూశాడు. నెక్స్ట్, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఉపయోగపడే ప్రతి పనిని త్రికరణ శుద్ధిగా చేయాలి. ఇక తను ప్రయత్నం అనేది చేసి ఏదో రకంగా తను సాధించాలి అనుకున్నాడు. నీలో ఉన్న భయాలు నీ శక్తిని పైకి రానివ్వవు. నిన్ను వెనక్కి లాగే భయాలను కాలుతో త్రొక్కుకుంటూ ముందుకు సాగాలి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, నీలో ఉన్న భయాలు నీ శక్తిని పైకి రానివ్వవు. నిన్ను వెనక్కి లాగే భయాలను కాలుతో త్రొక్కుకుంటూ ముందుకు సాగాలి. భయపడితే పని జరగదు. భయం లేకుండా చేయాలి. ఏ పని చేసినా కూడా నేను చేయగలను అనే ధైర్యంతో మనం చేయాలి. చూడండి, నీ సమస్త శక్తులను ఒకే లక్ష్యంపై పెట్టి పనిచేస్తే విజయం నీ బానిస అవుతుంది. ఈ పాయింట్ నేను ఈ లెసన్కి ఇప్పుడు ఎందుకు చెప్పొచ్చాను అంటే, నీ సమస్త శక్తులను ఒకే లక్ష్యంపై పెట్టి పనిచేస్తే విజయం నీ బానిస అవుతుంది. చూడండి, ఇక్కడ మీకు బెలూన్స్లు ఉన్నాయి. వైట్ బెలూన్ సంగతి మనకు అనవసరం. మన లక్ష్యం ఎప్పుడు కూడా ఒకదాని మీద పెడితే దాన్నే మనం రీచ్ అవుతాము. గోల్ అనేది కరెక్ట్గా రీచ్ అవుతాము. సో యూ కెన్ డూ ఇట్. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఓకే స్టూడెంట్స్, చూశారు కదా. ఇప్పుడు మీకు నేను ఇది ఎందుకు చెప్పాను నాకు తెలిసి చాలామందికి అర్థమయ్యే ఉంటుంది. ఎందుకు చెప్పాను అంటే, మీ కామెంట్స్ చూశాను. ఫస్ట్ లెసన్ అయినా ఇంకా ఫస్ట్ లెసన్లోనే ఇవే చెప్తూ ఉన్నారా, ఇంకా వర్క్షీటు అదేనా అంటున్నారు. నాకు తెలిసి ఫస్ట్ లెసన్ నుంచి ఎక్కువ మార్కులు వస్తాయి. ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ క్వశ్చన్స్ 1-2 సార్లు మీరు ఫస్ట్ లెసనే బాగా రిపీట్ చేసి చదువున్నారనుకో, నష్టం అయితే ఏమీ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ లెసను. ఈ లెసన్ మీరు అసలు ఈ లెసన్ ఒక్కటి చదివి కూడా ఎగ్జామ్ పాస్ అయిపోయే అవకాశం ఉంది పేపర్ 1 నుంచి అయితే. సో ఎవరు కూడా ఇదే లెసన్ రిపీట్ అవుతుంది అని ఏ మాత్రం ఫీలింగ్ లేకుండా ఉంటారు. మీ ప్లేస్లో ఉన్న నేను అదే ఫీల్ అవుతానేమో, అందుకని చెప్పేసి మీకోసం ఇది చెప్పాను. ఇది ఈ లెసన్ ఒక్కదానికే మీరు అన్వయం చేసుకోకుండా మీ ఫ్యూచర్కి, ఇప్పుడు 10th క్లాస్ చదువుతున్నారు, మంచి ర్యాంక్ రావాలనుకుంటారా లేదా మంచి గ్రేడ్ రావాలనుకుంటారు కదా. సో నీ లక్ష్యం అనేది నువ్వు ఒకే విషయం మీద దృష్టి పెట్టు. అంతేగాని 10 విషయాల మీద నువ్వు పెట్టావు అంటే అక్కడ నీకు ఫోకస్ మారిపోతే నువ్వు నీ గోల్ని కరెక్ట్గా రీచ్ అవ్వలేవు. నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దాని మీదే ఫోకస్ చేయి అని మనకి ఈ స్టోరీ చెప్తుంది. ఇది నాకు నచ్చింది. ఈ లెసన్ కోసం నేను ప్రిపేర్ అవుతున్న సమయంలో నాకు అనిపించి నేను సెర్చ్ చేస్తే ఈ స్టోరీ నాకు నచ్చి నా ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఓకే, మరి అయితే ఇప్పుడు ఇంతే ఇంట్రెస్ట్తో చక్కగా మనం లెసన్లోకి వెళ్ళిపోదామా? ఓకే, వెరీ గుడ్. సరే, ఫస్ట్ చూడండి, ఇక్కడ మనం 4th వర్క్షీట్లో ఉన్నాము. 4th, 5th నుంచి నేను కంబైన్ చేసి ఇంపార్టెంట్ వరకు, అంటే మనం ఆల్రెడీ రిపీటెడ్ వచ్చి నేను తీసేసి నేను దాని బదులు ఈ స్టోరీ మీకు చెప్పాను. చూడండి, ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్.
వాట్ ఆర్ ద ట్రిబ్యూటరీస్ ఆఫ్ రివర్ ఇండస్? ఇండస్ రివర్ యొక్క ఉపనదులు ఏవి? రివర్ ఇండస్ హ్యాజ్ 5 ట్రిబ్యూటరీస్. దే ఆర్ జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. చూడండి, సింధు నది ఉపనదులు ఏవి? సింధు నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి? 5 ఉపనదులు ఉన్నాయి. అవి ఏంటమ్మా? 1 జీలం, 2 చీనాబ్, 3 రావి, 4 బియాస్, 5 సట్లెజ్. చూడండి ఒక్కసారి సింధు నది ఉపనదుల్ని. మనకి గంగా సింధు మైదానము మనకి హిమాలయ పర్వతాల కిందగా ఉంటుంది. అక్కడ గంగా సింధు మైదానంలో పశ్చిమ భాగంలో ఉన్నదే ఈ సింధు నది. ఈ సింధు నదికి ఎన్ని ఉపనదులు ఉన్నాయి అనుకున్నాం? 5 ఉపనదులు. మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. నెక్స్ట్, నేమ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. మన దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన శిఖరం. సౌత్ ఇండియా అంటే మన దక్షిణ భారతదేశం. అందులో ఎత్తైన శిఖరం ఏది? అనైముడి. అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో హైయెస్ట్ పీక్ ఏమనుకుంటున్నాం? అనైముడి. ఈ అనైముడి చూడండి, ఇట్ ఈజ్ ఇన్ అనామలై హిల్స్ విత్ ద హైట్ ఆఫ్ 2695 మీటర్స్. ఇది అన్నామలై హిల్స్ అంటే అన్నామలై పర్వతాలలో ఉంది, ఇక్కడ కొండల్లో ఉంది. దీని హైట్ వచ్చేటప్పటికి 2695 మీటర్లు. అనైముడి ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఇట్ ఈజ్ ఇన్ అన్నామలై హిల్స్ విత్ ద హైట్ ఆఫ్ 2695 మీటర్స్. ఈ పాయింట్స్ మీరు నోట్ చేసుకుని, ఎందుకంటే ఫస్ట్ లెసన్ నుంచి ప్రతి పాయింట్ మనకు ఇంపార్టెంటే. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం ఏది? దక్షిణ భారతదేశంలో ఎత్తైన శిఖరం అనైముడి. ఇది అన్నామలై కొండలలో ఉంది. దీని ఎత్తు 2695 మీటర్లు. చూడండి, దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ సౌత్ ఇండియా. ఇది మనకి అన్నామలై హిల్స్లో ఉన్న అనైముడి పర్వత శిఖరము. ఇవన్నీ మనకి పశ్చిమ ఘాట్లో ఉన్నాయి. వెస్ట్రన్ ఘాట్ అంటారు కదా, పశ్చిమ కొండ ప్రాంతాలు అక్కడ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ చూడండి, వాట్ ఈజ్ పెర్నియల్ రివర్? పెర్నియల్ రివర్ అంటే ఏమనుకున్నాం? మనం చెప్పుకున్నాం, పెర్నియల్ రివర్స్ హిమానీ నదాల నుంచి వస్తూ ఉంటాయి నీరు, అవి నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ చూడండి, ఏ రివర్ విచ్ ఈజ్ ఫ్లోయింగ్ వాటర్ త్రూ అవుట్ ద ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ గంగాస్. చూడండి, గంగా నది సంవత్సరం మొత్తం కూడా ప్రవహిస్తూనే ఉంటుంది. సో వీటిని ఏమంటారు? ఇలా సంవత్సరం మొత్తం కూడా నీటితో ఉండి ప్రవహించే వాటిని పెర్నియల్ రివర్స్ అంటారు. జీవనది అంటే ఏమిటి అన్నాడు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే నదే జీవనది. దానికి ఎగ్జాంపుల్గా మనం గంగా నది అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, నేమ్ ద సదరన్ మోస్ట్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్. మనం చెప్పుకున్నాం హిమాలయాస్లో 3 రేంజెస్ ఉన్నాయని. అందులో లాస్ట్ వన్ వచ్చి పైన ఉత్తరాన అంటే నార్త్ సైడ్ ఉండేదాన్ని హిమాద్రి అని, మిడిల్లో ఉండేది హిమాచల్ అని, లాస్ట్ దక్షిణంగా ఉన్నదాన్ని శివాలిక్ శ్రేణి అంటామని చెప్పుకున్నాం కదా. ఇదే దక్షిణాన ఉన్న శ్రేణి శివాలిక్ శ్రేణి. హిమాలయాల యొక్క దక్షిణ శ్రేణి పేరు శివాలిక్ శ్రేణి. చూడండి ఇక్కడ పిక్చర్లో కూడా మీరు. నెక్స్ట్, వాట్ ఈస్ ద లాంగెస్ట్ కెనాల్ ఇన్ ఇండియా? మనకి ఇండియాలో రాజస్థాన్ దగ్గరలో ఉంది, లూని నది దగ్గర అనుకున్నాము. ఆ కెనాల్ ఉండబట్టే ఆ డెజర్ట్ ఏరియా అంతా కూడా మనకి పంటలు పండే అవకాశం ఉంది అని చెప్పుకున్నాము. ఆ కెనాల్ ఏంటి అంటే ఇందిరాగాంధీ కెనాల్. చూడండి, భారతదేశంలో పొడవైన కాలువ ఏది? ఇందిరాగాంధీ కాలువ. నెక్స్ట్, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ దక్కన్ ప్లాట్యూ? ట్రయాంగులర్ షేప్. ఏ షేప్లో ఉంటుందమ్మా? మన దక్షిణ ద్వీపకల్ప పీఠభూమి అంటున్నాం కదా, ఆ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏ షేప్లో ఉంది? దక్కన్ ప్లాట్యూ. చూడండి, దక్కన్ ప్లాట్యూ అనేది మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది, త్రిభుజాకారంలో ఉంటుంది. దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది? త్రిభుజాకార ఆకారంలో ఉంటుంది. ఇవన్నీ స్మాల్ క్వశ్చన్సే, ఫాస్ట్గా నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనకి 4 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ దగ్గర కొంచెం లేట్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్ చూసుకోండి. వై డూ వీ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనిన్సులా? మనం ఇప్పుడు చూసిన ప్రశ్న సేమ్ అదే అనమాట. అంటే వై డూ వీ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనిన్సులా? ఇండియన్ పెనిన్సులా అంటే భారతదేశ ద్వీపకల్పం అని ఎందుకు మనం యూజ్ చేస్తాం? మీ అందరికీ తెలిసిందే, భారతదేశానికి 3 వైపులా కింద దక్షిణ భారతదేశానికి 3 వైపులా కూడా సముద్రాలు ఉంటాయి కాబట్టి 3 వైపులా నీరుండి మధ్యలో ఆ ల్యాండ్ పీస్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ద్వీపకల్పం అంటాం కదా. ఇక్కడ అదే ఆన్సర్. చూడండి, పెనిన్సులా ఈజ్ ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ 3 sides సరౌండెడ్ బై వాటర్. 3 వైపులా నీరు ఉండేదాన్ని పెనిన్సులా అంటారు. ఇండియా ఈజ్ సరౌండెడ్ బై ద సీ ఆన్ 3 sides. ఇండియాలో 3 వైపులా వాటర్ ఉన్నాయి. ఇన్ ద ఈస్ట్ బే ఆఫ్ బెంగాల్, ఇన్ ద వెస్ట్ అరేబియన్ సీ అండ్ ఇన్ ద సౌత్ ఇండియన్ ఓషన్.
దట్స్ వై వీ ఆఫెన్ యూజ్ ద టర్మ్ ఇండియన్ పెనన్సులా. ఈ విధంగా మనం ఉండటం వల్ల, అంటే భారతదేశానికి తూర్పున బంగాళాఖాతము, పడమర అరేబియా సముద్రము మరియు దక్షిణం వైపున హిందూ మహాసముద్రం ఉన్నాయి. మూడు వైపులా నీరు ఉండి ఒకవైపు భూభాగం ఉన్న భూభాగాన్ని ద్వీపకల్పం అంటారు. భారతదేశానికి మూడు వైపులా సముద్రాలు ఉన్నాయి కాబట్టి భారతదేశ ద్వీపకల్పం అన్న పదాన్ని మనం తరచుగా ఉపయోగిస్తున్నాము. అంతే కదా, ఇంకా అంతకు మించి దీంట్లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నాం. చూడండి ఒకసారి పిక్చర్ చూడండి. ఇటు మనకి వెస్ట్ సైడ్ అరేబియన్ సీ ఉంది, ఈస్ట్ సైడ్ బే ఆఫ్ బెంగాల్ ఉంది, కింద హిందూ మహాసముద్రం ఉంది. సో 3 సైడ్స్ కూడా మన దక్షిణ భారతదేశానికి ఈ పీఠభూమి ఏరియా మొత్తానికి కూడా 3 వైపుల సముద్రం ఉంది కాబట్టి మన భారతదేశాన్ని ద్వీపకల్ప పీఠభూమి అని మనం తరచుగా ద్వీపకల్పము అని యూజ్ చేస్తున్నాము. పీఠభూమి కాదు, ద్వీపకల్పము. ఓకే, నోట్ చేసుకోండి అమ్మా. ఇవన్నీ కూడా మీ సోషల్ నోట్బుక్లో ఉండాలి. ఇవి మీరు మీ సోషల్ టీచర్కి చూపించాలి. నెక్స్ట్, రైట్ అబౌట్ ఇందిరా పాయింట్. ఇందిరా పాయింట్ గురించి రాయండి అంటున్నాడు. ఇందిరా పాయింట్ అంటే ఎక్కడ ఉంటుంది అనుకున్నాం మనం? అండమాన్ నికోబార్ దీవుల్లో ఉంటుందని చెప్పి అనుకున్నాం కదా. అదే మనకి దక్షిణాన ఉన్న మోస్ట్ అంటే అంచు, లాస్ట్ ఇంకా అదే అనమాట. మన భారతదేశం సముద్రంలో ఉన్న ప్లేస్ కూడా ఎండ్ అదే అని అర్థం. ఇందిరా పాయింట్ ఈజ్ ద సదరన్ మోస్ట్ పాయింట్ ఆఫ్ ఇండియా. ఇంకా అదే దక్షిణాన ఉన్న అంచు అని చెప్పేసి. ఇట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఇన్ ద గ్రేట్ నికోబార్. ఎక్కడుంది? అండమాన్ నికోబార్ దీవుల్లో కిందగా గ్రేట్ నికోబార్ దగ్గర ఉంటుంది. ఇట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ పిగ్మీ లైన్ పాయింట్. అంటే ఫార్మర్లీ నోన్ యాజ్ అంటే ఇంతకు ముందు దాన్ని పిగ్మీ లైన్ పాయింట్ అని కూడా అనేవాళ్ళు. ఇట్ వాజ్ రీనేమ్డ్ ఇన్ హానర్ ఆఫ్ ఇందిరా గాంధీ ఆన్ 22/11/1985. అంటే మనకి 1985లో ఇందిరాగాంధీ గారి గౌరవార్థం ఏం చేశారు అంటే ఆ పిగ్మీలైన్ పాయింట్ అనే మాటను తీసేసి ఇందిరాగాంధీ పాయింట్ అని చెప్పేసి ఇందిరా పాయింట్ అని ఆవిడ నేమ్ని ఆవిడ గౌరవార్థం పెట్టారనమాట దానికి. ఇట్ వాజ్ సబ్మెర్జ్డ్ డ్యూరింగ్ ద 2004 సునామీ. సునామీ వచ్చినప్పుడు 2004లో సునామీ వచ్చిందని మనం అనుకున్నాం కదా, అది వచ్చినప్పుడు అది మునిగిపోయింది. చూడండి, ఇందిరా పాయింట్ గురించి రాయండి. ఇందిరా పాయింట్ భారతదేశానికి దక్షిణంగా ఉంది. ఇది గ్రేట్ నికోబార్లో ఉంది. దీనిని గతంలో పిగ్మీలియన్ పాయింట్ అని పిలిచేవారు. 22/11/1985న ఇందిరాగాంధీ గౌరవార్థం పేరు మార్చబడింది. ఇది 2004 సునామీ సమయంలో మునిగిపోయింది. ఇవంతా కూడా మనం లెసన్స్లో చెప్పుకున్నాము. చూడండమ్మా, ఇది ఇందిరా పాయింట్. దీన్ని ఫస్ట్లో పిగ్మిలియన్ పాయింట్ అనేవాళ్ళు. మనకి ఆవిడ మన ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ ఉన్నారు కదా, ఆవిడ గౌరవార్థం దానికి ఆ పేరు పెట్టారనమాట. 1985లో పెట్టారు, 22/11. ఓకే, నోట్ దిస్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రైట్ అబౌట్ ఐలాండ్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎన్ని దీవులు ఉన్నాయి వాటి గురించి రాయండి అంటున్నాడు. చూడండి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్. మన భారతదేశానికి 2 వైపులా దీవులు ఉన్నాయి. ఒకటి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎక్కడున్నాయి? స్ట్రెచ్డ్ ఇన్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో ఉన్నాయి. 2 లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఇన్ ద అరేబియన్ సీ. అరేబియన్ సీలో ఉన్న దీవుల్ని లక్షద్వీప్ ఐలాండ్స్ అంటాము. లక్షద్వీప్ ఐలాండ్స్ ఆర్ ఆఫ్ కోరల్ ఆరిజన్. అవి లక్షద్వీప్ ఐలాండ్స్ మనకి ఇప్పుడు వరకు చాలాసార్లు రిపీట్ అయింది ఆ ప్రశ్న మనకి. కోరల్ ఆరిజన్ అంటే ప్రవాళ బిత్తికల నుంచి ఇప్పుడు వచ్చింది ఆ దీవులు అని చెప్పేసి. నెక్స్ట్, లక్షద్వీప్ ఐలాండ్స్ టోటల్ జియోగ్రఫికల్ ఏరియా ఈజ్ 32 స్క్వేర్ కిలోమీటర్స్. అవి మొత్తం కూడా ఆ ఏరియా ఎంత ఉందంటే జియోగ్రఫికల్ భౌగోళిక అది ఏరియా అనేది 32 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. ఇన్ అండమాన్ అండ్ నికోబార్ నార్కొండం అండ్ బారెన్ ఆర్ వాల్కానిక్ ఆరిజన్. ఈ లక్షద్వీప్ ఏమో మనం కోరల్ ఆరిజన్ వల్ల పుట్టినాయి అనుకుంటున్నాము. అదేవిధంగా అండమాన్ అండ్ నికోబార్ ఏమో నార్కొండం అండ్ బారెన్ వాల్కెనో అంటే అగ్నిపర్వతాల వల్ల పుట్టింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు ఒకసారి తెలుగులో కూడా చూడండి. భారతదేశ దీవుల గురించి రాయండి. భారతదేశంలో 2 ద్వీప సమూహాలు ఉన్నాయి. ఒకటి బంగాళాఖాతంలోని అండమాన్ నికోబార్ దీవులు, 2 అరేబియా సముద్రంలోని లక్షద్వీపులు. అండమాన్ నికోబార్ దీవులలో నార్కొండం, బారెన్ దీవులు అగ్నిపర్వతాల వల్ల ఏర్పడ్డాయి. లక్షద్వీపులు ప్రవాళ బిత్తికల నుంచి ఏర్పడ్డాయి. లక్షద్వీపుల మొత్తం భౌగోళిక విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. చూడండి, ఇవన్నీ మీకు చాలా ఈజీగా ఉండేటట్టు పాయింట్ వైజ్ ప్రిపేర్ చేశాను. చాలా సింపుల్గా ఉంటుంది, మీరు ఫాస్ట్గా నోట్ చేసుకోండి. చూడండి, ద ఐలాండ్స్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇక్కడ లక్షద్వీప్,
అదేవిధంగా అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ 4th వన్, ద ఇండో-గ్యాంగెటిక్ ప్లెయిన్స్ హ్యావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్, ఇల్లుస్ట్రేట్ విత్ యువర్ రీజన్స్. చూడండి, ఇండో-గ్యాంగెటిక్ ప్లెయిన్స్ హ్యావ్ హై డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అంటున్నాడు. సో మనము దీని గురించి ఎందుకు ఇక్కడ ఎక్కువ జనాభా ఉంటున్నారు దాని గురించి మనల్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. చూద్దాం. ద ఇండో-గ్యాంగెటిక్ ప్లెయిన్స్ ఆర్ ఫెర్టైల్ అండ్ ఎక్సలెంట్ ఫర్ ఫార్మింగ్. ఇండో-గ్యాంగెటిక్ ప్లెయిన్స్ అంటే గంగా సింధు మైదానం బాగా సారవంతమైనవి. ఇవి వ్యవసాయానికి బాగా అద్భుతంగా అనుకూలంగా ఉపయోగపడుతున్నాయి. ఇట్ మేక్స్ హెవెన్ ఫర్ ఫార్మర్స్ టు గ్రో వీట్ అండ్ రైస్. ఇవి బాగా అక్కడ గోధుమలు కానీ రైస్ కానీ పండటానికి రైతులకి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వాటర్ డ్వెల్లింగ్ ఫెసిలిటీస్ ఆర్ మోర్ కంఫర్టబుల్ హియర్. అక్కడ గంగా సింధు మైదానం అని మనం ఎందుకు చెప్పుకున్నాం, గంగా నది సింధు నది ఇవన్నీ కూడా అక్కడ ప్రవహిస్తాయి. ఇవి రెండూ కూడా జీవనదులు అవటం వలన అక్కడ నిరంతరం నీరు ఉండటం వల్ల వాటర్ డ్వెల్లింగ్ ఫెసిలిటీస్ అంటే ఇక్కడ వాటర్ కానీ మనకి సమృద్ధిగా సాగునీరు దొరకటం కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. దే జనరేట్ ఎంప్లాయ్మెంట్ ఫర్ లార్జ్ నెంబర్ ఆఫ్ పీపుల్. ఎక్కడైతే వాటర్ ఎక్కువగా ఉండి పంటలు ఎక్కువగా ఉండి పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుందో అక్కడే మనకి ఏమవుతుంది, జనాభా ఎక్కువగా ఉంటారు. దీన్ని మనం ఒకసారి తెలుగులో చూసేద్దాం. చూడండి ఒకసారి. గంగా సింధు నది మైదానములో జనసాంద్రత ఎక్కువ, కారణాలు తెలపండి. గంగా సింధు నది మైదానంలోని ఒండ్రు నేలలు చాలా సారవంతమైనవి. ఎందుకంటే అవి హిమాలయ పర్వతాల నుంచి కొట్టుకొస్తుందన్నమాట సారవంతమైన మట్టి అంతా కూడా. కావున అలాంటి సారవంతమైన దాంట్లో పంటలు అనేవి బాగా పండుతాయి, అధిక దిగుబడిని ఇస్తాయి. అన్ని కాలాల్లో కూడా నీరు సమృద్ధిగా దొరకటం వల్ల వ్యవసాయానికి ఈ ప్రాంతం బాగా అనుకూలంగా ఉంటుంది. అక్కడ నీళ్ళు ఎప్పుడు కూడా మనకైతే దక్షిణ భారతదేశంలో వర్షాధారం కాబట్టి వర్షాకాలమే వర్షాలు పడితే నీరు ఎక్కువగా ఉండవు. కానీ అక్కడ మాత్రం గంగా సింధు మైదానం మాత్రం ఎప్పుడు కూడా నీరు ప్రవహిస్తూనే ఉంటాయి, నదులు. సో అక్కడ నీళ్ళు ఎప్పుడు ఉంటాయి. కావున అక్కడ ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఎక్కడైతే నీరు ఎక్కువగా ఉంటే అక్కడ పంటలు పరిశ్రమలు ఉంటాయి కాబట్టి అక్కడ జనాభా ఎక్కువగా ఉంటుంది. నదీ తీర ప్రాంతాల్లోనే నాగరికత అభివృద్ధి చెందింది. మనం సింధు నాగరికత గురించి తెలుసుకున్నాం. సో ఆ నాగరికత కూడా ఆ నదీ తీర ప్రాంతాల్లోనే, ఆర్య నాగరికత కానీ ఏదైనా సరే నదీ తీర ప్రాంతాల్లోనే అభివృద్ధి చెందాయి. పరిశ్రమలకు అధిక మొత్తంలో నీరు అవసరం. ఈ ప్రాంతంలో నీరు సమృద్ధిగా దొరకటం వల్ల ఇక్కడ అనేక పరిశ్రమలు స్థాపించడానికి వీలైంది. చాలా పరిశ్రమలకి వాటర్ అవసరం అవుతుంది. ఆ వాటర్ అన్నీ కూడా ఇక్కడ దొరకటం వల్ల అనేక పరిశ్రమలు ఇక్కడ స్థాపించబడ్డాయి. నదీ తీర ప్రాంతాలలో పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. ఉపాధి, విద్య, వ్యాపారం నిమిత్తం ప్రజలు పట్టణాలకు వలస రావటం వల్ల జనసాంద్రత పెరుగుతుంది. చూడండి, ఎక్కడైనా సరే నీరు ఎక్కువగా ఉంటే అక్కడ అన్ని రకాలుగా కూడా పట్టణాలని అభివృద్ధి చెందటమే కానీ ఆ పట్టణాలు అభివృద్ధి చెందితే మనకి విద్య, వ్యాపారం ఇవన్నీ కూడా బాగా ఎక్కువగా డెవలప్ అయ్యి దాంతోపాటు మనకి జనాభా అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. చూసారుగా. ఇప్పుడు మీరు చిన్న బ్రేక్ తీసుకోండి. తిరిగి మళ్ళీ మనం బ్రేక్ తర్వాత కలుద్దాం. ఓకే, బాయ్. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com. సైలెంట్లో పెట్టి. ఫేస్బుక్ www.facebook.com/DDSaptagiri. ట్విట్టర్ twitter.com/DDSaptagiriVJA. ఇన్స్టాగ్రామ్ www.instagram.com/DDSaptagiri. యూట్యూబ్ www.youtube.com/C/DDSaptagiri. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే స్టూడెంట్స్ మీరందరూ కూడా ఒకవేళ
ఈ టీవీలో ఈ దూరదర్శన్ ద్వారా ఈ సమయంలో మీరు కనుక క్లాసులు కనుక చూడలేకపోతే మిస్ అయితే మీ అందరి దగ్గర మ్యాక్సిమం స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కాబట్టి మన దూరదర్శన్ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఆ ఛానల్ ద్వారా మనకి ఈ ప్రోగ్రామ్స్ అని లైవ్ వస్తున్నాయి, తర్వాత మనకి యూట్యూబ్లో ఉంటాయి కాబట్టి ఆ విధంగానైనా రెండోసారి వినాలైనా వినండి. ఈ నోట్స్ని మీరు ఇప్పుడు ఇంత ఫాస్ట్గా మనం చెప్తున్నాం కదా, నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం మీకు కష్టమైతే అందులో మీరు ఫోన్ ద్వారా స్క్రీన్ షాట్ చేసుకొని మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు స్కూల్ టీచర్స్కి సోషల్ టీచర్కి చూపించండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? చూడండి, ఇది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఇది మనకి ఏంటంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ గురించి చెప్పుకున్నాం కదా, గంగా సింధు మైదానంలో జనసాంద్రత ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే ఈ ప్లేస్ అంతా కూడా బాగా సారవంతంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటారు. నెక్స్ట్ చూడండి, హౌ ద హిమాలయాస్ వర్ ఫార్మ్డ్. ఏ విధంగా మనకి హిమాలయ పర్వతాలు అనేవి ఫామ్ అయినాయి? ఓవర్ 200 million years ago, Gondwana land split into two pieces and the peninsular Indian plate moved towards northeast and collided the much larger Eurasian plate. చూడండి, యురేషియా ప్లేట్ అనేది అంగారా ల్యాండ్ అంటారు, మనదేమో ఇండియా ప్లేట్ ఉండేదేమో గోండ్వానా ల్యాండ్ అంటారు. ఇవి ఇలా రెండు పార్ట్లుగా ఉండి అవి రెండు కూడా మూవ్ అయ్యి అవి ఏంటంటే ఒకదానికొకటి డాష్ అంటే ఏమంటాము మనము, ఒకదానికొకటి గుద్దుకోవటం ద్వారా ఫలకలు అవి ఒకదానికొకటి తగలటం ద్వారా ఈ పర్వతాలు ఏర్పడినాయి. ఓయింగ్ టు ద కొలీజియం అండ్ ఇమ్మెన్స్ కంప్రెషన్ ఫోర్స్ మౌంటైన్స్ ఎవాల్వ్డ్ త్రూ ఏ ఫోల్డింగ్ ప్రాసెస్ ఓవర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అంటే మిలియన్ సంవత్సరాల క్రితమే ఇలా ఈ ఫోర్స్ మీద అది ల్యాండ్ అనేది తొయ్యటం వల్ల ముందుకి త్రొయ్యబడి అవి పైకి లేచినాయి. వాటినే మనం పర్వతాలు అంటాం. ద ప్రజెంట్ ఫార్మ్ ఆఫ్ ద హిమాలయస్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్. ఆ విధంగా ఏర్పడినవే హిమాలయ పర్వతాలు. మనం క్లారిటీగా ఇంకొంచెం తెలుగులో కూడా చూద్దాం. చూడండి, హిమాలయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? ప్రపంచ భూభాగం అంతా రెండు ప్రధాన భూఖండాల నుంచి ఏర్పడినాయి. అదే మనం అనుకున్నాం. ఓవర్ 200 million years ago, Gondwana land split into two pieces and the peninsular Indian plate moved towards northeast and the collided the much larger Eurasian plate. అంటే యురేషియన్ ప్లేట్ గాను మనకి అప్పుడు గోండ్వానా భూమి, అంగారా భూమి అని రెండు ఉండేవి. వాటిల్లో మనకి భారతదేశం యొక్క ఉన్నదేమో గోండ్వానా, అదేవిధంగా లారెన్షియా అనేది అంగారా భూమి, అది ఉండేదేమో యురేషియన్ ప్లేట్. ఈ రెండిటి యొక్క రాపిడి వల్ల ఈ పర్వతాలు ఏర్పడాయని మనకు చెప్తున్నాడు. 20 కోట్ల సంవత్సరాల క్రితం గోండ్వానా భూభాగం ముక్కలుగా విడిపోయి భారతదేశ ద్వీపకల్ప పలకం ఈశాన్య దిశగా నార్త్ ఈస్ట్ అంటున్నాడు కదా, నార్త్ ఈస్ట్ సైడ్గా పయనించి చాలా పెద్దదైన యురేషియా పలకంతో ఢీకొంది. దానివల్ల ఇలా ఢీకొట్టడం వల్ల తీవ్ర ఒత్తిడి వల్ల లక్షల సంవత్సరాల క్రమంలో ముడతపడే ప్రక్రియల వల్ల ఈ పర్వతాలు ఏర్పడ్డాయి. ఈ విధంగా ఎప్పుడైతే ఢీకొందో అవి అలా ఫోల్డ్ అయి ఇప్పుడు మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఏమని, హిమాలయాల్ని ఫోల్డెడ్ మౌంటైన్స్ అని. సో ఆ విధంగా ఢీ కొట్టడం వల్ల హిమాలయ పర్వతాలు అనేవి ఆ విధంగా ఏర్పడినాయి అని చెప్తున్నారు. చూడండి, కింద డాష్ ఇచ్చేది ఏంటి? మన భారతదేశ ద్వీపకల్పం అనమాట. దీన్ని గోండ్వానా అంటారు. అది యురేషియా పలకానికి ఢీ కొట్టి ఆ విధంగా మనకి ముడతలు ఏర్పడి ముడత పర్వతాలుగా హిమాలయాలు ఏర్పడినవి ఇప్పుడు మనం చూస్తున్న హిమాలయాలు. ఓకే, నోట్ చేసుకోండి స్టూడెంట్స్. నెక్స్ట్ చూడండి, కాంట్రాస్ట్ ద రిలీఫ్ ఆఫ్ ద హిమాలయన్ రీజియన్ విత్ దట్ ఆఫ్ ద పెనిన్సులర్ ప్లాట్యూ. ఇక్కడ మీకు ఎక్కువగా ఈ లెసన్ నుంచి ఈ విధంగా కంపారిజన్ అడుగుతూ ఉంటాడు. హిమాలయన్ రీజియన్కి పెనిన్సులర్ ప్లాట్యూకి ఏంటి ఆ డిఫరెన్స్లు ఏంటి, లేకపోతే వెస్టర్న్ ఘాట్కి ఈస్టర్న్ ఘాట్స్కి ఏంటి అని చెప్పి, లేకపోతే కోస్టల్ ఏరియా మనకి పశ్చిమ తీర మైదానము తూర్పు తీర మైదానం ఉంది, ఆ రెండింటికి డిఫరెన్స్ అంటే ఇలా ఈ లెసన్ నుంచి ఎక్కువగా ఇలాంటి అవకాశం ఉంది. వచ్చే 4 మార్క్స్కి ఎక్కువగా అవకాశం ఉంది ఇలాగ అడిగేది. చూడండి ఒక్కసారి, ద హిమాలయన్ రీజియన్, ద పెనిన్సులర్ ప్లాట్యూ రీజన్, ఈ రెండు ఏంటి ఆ డిఫరెన్స్ అంటే, ద హిమాలయన్ రీజన్ హ్యాజ్ 3 ప్యారలల్ రేంజెస్ లైక్ హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్. మనం చెప్పుకున్నాం హిమాలయ పర్వతాలు 3 పర్వత శ్రేణులుగా ఏర్పడినవి. అవేంటి? హిమాద్రి, హిమాచల్ అండ్ శివాలిక్. అదేవిధంగా ఇక్కడ ద పెనిన్సులర్ ప్లాట్యూ హ్యాజ్ 2 డివిజన్స్. ఇది 2 పార్ట్స్గా డివైడ్ అయింది. లైక్ మాల్వా అండ్ దక్కన్ ప్లాట్యూ, ద మాల్వా పీఠభూమి, దక్కన్ పీఠభూమి. అదేవిధంగా
హిమాలయాస్ చూడండి. ద రివర్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ పెర్నియల్. మనం ఇప్పుడు చెప్పుకున్నాం గంగా సింధు మైదానం పెర్నియల్ రివర్స్ అని, అవి గంగా సింధు నదులు పెర్నియల్ అని చెప్పుకున్నాం కదా, అంటే జీవనదులు అని చెప్పి. సో ఈ రివర్స్ ఎక్కడి నుంచి? హిమాలయన్ రివర్స్ అనమాట ఇవి. ద రివర్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ పెర్నియల్, ద రివర్స్ ఇన్ దిస్ రీజన్ ఆర్ నాట్ పెర్నియల్. అంటే ఇక్కడ దక్కిన పీఠభూమిలో ఉన్న నదులు అవి పెర్నియల్ కాదు, అంటే జీవనదులు కాదు. ఏంటి ఆ నదులు? కృష్ణ గోదావరి పెన్న కావేరి, ఇవన్నీ కూడా పెర్నియల్ అంటే జీవనదులు కావు. ఇవి వర్షాధార నదులు అనమాట. వర్షం అంటే మనకి సంవత్సరం మొత్తం ప్రవహించకుండా ఎక్కువ ఈ టైంలో ఇప్పుడు మనకి వరదలు వచ్చినాయి అంటున్నారు కదా, సో ఇలాంటి సమయంలో మాత్రమే ఎక్కువ నీళ్ళు వస్తే తర్వాత నీళ్ళు ఒక్కొక్కసారి ఉండవు. నెక్స్ట్ కారాకోరం, మిష్మీ హిల్స్, హిందూకుష్ అండ్ పూర్వాంచల్ రేంజెస్ ఆర్ ఫౌండ్ హియర్. మనం ఇక్కడ కొన్ని పర్వత శ్రేణులు చూడవచ్చు హిమాలయ పర్వతాల్లో. ఏంటవి? కారాకోరం శ్రేణి, మిష్మీ హిల్స్, హిందూకుష్ అండ్ పూర్వాంచల్ రేంజెస్, ఇవన్నీ కూడా మనం హిమాలయన్ రీజియన్లో చూస్తాం. అదేవిధంగా మనం పెనిన్సులర్ ప్లాట్యూలో ఏం చూస్తాం? దక్షిణ పీఠభూమిలో వింధ్య, సాత్పూరా, వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, నీలగిరి హిల్స్ ఆర్ ఫౌండ్ హియర్. ఇక్కడ మనం వింధ్యా పర్వతాలు, సాత్పూరా పర్వత శ్రేణులు, వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్, అదేవిధంగా నీలగిరి హిల్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూస్తాము. ఎవరెస్ట్, K2 అండ్ కాంచనగంగా ఆర్ మేజర్ మౌంటైన్ పీక్స్ ఆఫ్ దిస్ రీజన్. మనము హిమాలయన్ రీజియన్ చూసినట్లయితే మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హైయెస్ట్ పీక్స్ అనేవి ఇక్కడే ఉన్నాయి. ఎవరెస్ట్, K2, కాంచనగంగా. అదేవిధంగా మన పెనిన్సులర్ ప్లాట్యూలో చూసినట్లయితే అనైముడి, దొడబెట్ట ఆర్ ద ఇంపార్టెంట్ పీక్స్ ఆఫ్ ద రీజియన్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్న అనైముడి దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ పీక్ అనుకున్నాం కదా, అదేవిధంగా నీలగిరి పర్వతాల్లో హైయెస్ట్ పీక్ అంటే దొడబెట్ట వస్తుంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ దక్షిణ పీఠభూమిలో చూడొచ్చు. మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి అమ్మా. ఇంకా ఈ లెసన్ నుంచి ఇన్నిసార్లు ఈ క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి మీకు ఈ లెసన్ నుంచి డౌట్ అనేదే ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు చూడండి. హిమాలయ ప్రాంత భౌగోళిక పరిస్థితులతో ద్వీపకల్ప పీఠభూమిని పోల్చండి. ఇక్కడ మనకు తెలుగులో కొంచెం మ్యాటర్ ఎక్కువగానే దొరికింది. చూడండి, హిమాలయ ప్రాంతం భారతదేశ ఉత్తరాన హిమాలయాలు పడమర నుంచి తూర్పుకు ఒక చాపం వలె విస్తరించి ఉన్నాయి. మనకి ఇవంతా తెలిసిందే కదా, భారతదేశం ఉత్తరం దిక్కున ఉన్న హిమాలయాలని, అవి పడమర నుంచి తూర్పుకు ఒక చాపం వలె విస్తరించి ఉన్నాయని. మరి ద్వీపకల్ప పీఠభూమి ఎలా ఉంది? ద్వీపకల్ప పీఠభూమి గంగా సింధు మైదానానికి దక్షిణాన విస్తరించి ఉంది. అదేవిధంగా హిమాలయాల్లో సమాంతరంగా ఉండే 3 పర్వత శ్రేణులు ఉన్నాయి. అవి ఉన్నత హిమాలయాలు, మనం ఇందాక ఇంగ్లీష్లో ఈ పాయింట్ నోట్ చేసుకున్నాం. ఉన్నత హిమాలయాలు లేదా హిమాద్రి అంటారు వాటినే. నిమ్న హిమాలయాలు 2, 3 శివాలిక్ హిమాలయాలు. మరి ద్వీపకల్ప పీఠభూమిని ఎన్ని పార్ట్స్ అనుకున్నాం? 2 పార్ట్స్ అనుకున్నాం. ఒకటి ద్వీపకల్ప పీఠభూమిని ప్రధానంగా 2గా విభజిస్తారు. ఒకటి మధ్య ఉన్నత భూములు, 2 దక్కన్ పీఠభూమి. మధ్య ఉన్నత భూములనే మనం మాల్వా పీఠభూమి అని కూడా చెప్పుకుంటాం. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి, హిమాలయాలు నవీన ముడత పర్వతాలు. ఇవి మనకి ఇంతకు ముందే హిమాలయాలు ఎలా ఫామ్ అయ్యాయని మనం చెప్పుకున్నాం కదా, అవి నవీన ముడత పర్వతాలు. నెక్స్ట్ భారతదేశంలో అతి పురాతనమైన భూభాగము ద్వీపకల్ప పీఠభూమి. ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది అతి పురాతనమైంది. అంటే నవీన మృత పర్వతాలు అంటున్నారు హిమాలయాల్ని. అవి మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ అనుకున్నాం, అంటే అంతకన్నా ముందే ఈ ద్వీపకల్ప పీఠభూమి అనేది ఏర్పడింది. అదేవిధంగా నిమ్న హిమాలయాల్లో బాగా ఒత్తిడికి గురైన రాళ్ళు ఉంటాయి. శివాలిక్ శ్రేణి ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు, ఒండ్రుమట్టి ఉంటుంది. పూర్వాంచల్ పర్వతాల అవక్షేప శిలలతోనూ ఇసుకతోనూ ఏర్పడ్డాయి. ఇక్కడేమో ప్రధానంగా పురాతన స్ఫటికాకార కఠినమైన అగ్నిశిలలు, రూపాంతర శిలలు ఉంటాయి. హిమాలయ ప్రాంతం చూసినట్లయితే పాయింట్ 5 చూడండి, హిమాలయాల్లో లోతైన ఏటవాలు లోయలు ఉన్నాయి. అదే ద్వీపకల్ప పీఠభూమి అనుకోండి, ద్వీపకల్ప పీఠభూమిలో తక్కువ లోతు ఉండే వెడల్పైన లోయలు ఉన్నాయి. ఇక్కడ లోతు ఎక్కువ ఉండవు లోయలు. అదేవిధంగా మనం 6th పాయింట్ చూసినట్లయితే హిమాలయాల్లో జీవనదులు ఉన్నాయి. ద్వీపకల్ప పీఠభూముల్లో వర్షాధార నదులు ఉన్నాయి. హిమాలయాల్లో ఖనిజ వనరులు చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ ఖనిజ వనరులు ఉండవు, సారవంతమైన భూములే కానీ ఖనిజాలు దొరకవు. కానీ ద్వీపకల్ప పీఠభూమిలో లోహ అలోహ ఖనిజ వనరులు చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. చోటా నాగ్పూర్ పీఠభూమి అంటారు కదా, అక్కడ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి మనకి.
హిమాలయాల ఎత్తు ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దులలో ఉన్న తూర్పు పశ్చిమ కనుమల ఎత్తు కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. మరి హిమాలయాలు అంటేనే అసలు ప్రపంచంలోనే హైయెస్ట్ పీక్ అనేది అక్కడే ఉంది కాబట్టి హిమాలయాల ఎత్తు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ద్వీపకల్ప పీఠభూమి సరిహద్దుల్లో ఉన్న తూర్పు పశ్చిమ కనుమల ఎత్తు హిమాలయాల ఎత్తు అంతా ఉండదు. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, హిమాలయాల నుండి ప్రవహించే నదుల వల్ల దిగువన ఉన్న మైదాన ప్రాంతాల్లోని నేలలు ఒండ్రు మట్టితో ఏర్పడ్డాయి. మనం చెప్పుకున్నాం కదా, హిమాలయ నదులు పైనుంచి హిమాలయ పర్వతాల మీద నుంచి వస్తాయి కాబట్టి అక్కడ ఒండ్రు మట్టి అనేది బాగా ఉంటుందని. మరి ద్వీపకల్ప పీఠభూమిలో అగ్నిపర్వత ప్రక్రియల వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడ్డాయి. ఇక్కడ ద్వీపకల్ప పీఠభూమి అనేది మనకి అగ్నిపర్వత ప్రక్రియల వల్ల ఏర్పడింది. సో అక్కడ ఎక్కువగా మనకి నేలలు నల్లరేగడి నేలలు ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ని పాయింట్స్ రాయాలా, మరి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకేమో 4 పాయింట్సే ఇచ్చారు, మాకు ఇన్ని ఇచ్చారు టీచర్ అని భయపడొద్దు. ఇక్కడ విషయం ఏంటంటే మనకి ఇన్ని పాయింట్స్ అవైలబుల్గా ఉన్నాయి. మిమ్మల్ని అడిగిన ప్రశ్నను బట్టి మీరు ఆన్సర్ని షార్ట్ చేసుకొని రాసుకోవచ్చు. మెయిన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి నేను ఇది పెట్టాను. నెక్స్ట్ మీరు ఈ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఒక 2 minutes టైం తీసుకొని ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా. ఇవన్నీ కూడా చక్కగా మీ నోట్స్లో ప్రిపేర్ చేసి పెట్టుకోండి. మీకు ఇంకా ఫస్ట్ లెసన్ నుంచి డౌట్ అనేది రాకూడదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఒకసారి నోట్ చేసుకున్నామా. మీకు కూడా ఆ పాయింట్స్ని, తెలుగులో ఉన్న పాయింట్స్ని ఇంగ్లీష్లోకి మీరు చక్కగా ట్రాన్స్లేట్ చేసైనా మీరు పెట్టుకుంటే ఏంటంటే మీకు అడిగిన ప్రశ్నను బట్టి 4 పాయింట్లు 4 మార్క్స్కి అడిగితే ఇంకా ఎక్కువ రాసుకోవచ్చు, 2 మార్క్స్ అడిగితే ఇంకా తగ్గించవచ్చు. ఆ పాయింట్స్ కూడా ఇంపార్టెంటే. ఒకవేళ మీరు ఇప్పుడు నోట్స్ కంప్లీట్ చేసుకోలేకపోతే మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా స్క్రీన్ షాట్ చేసుకుని మొబైల్లో మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం వాళ్ళు నోట్ చేసేయండి ఫాస్ట్గా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఫిల్ ద ఎంటీ బాక్సెస్ విత్ షూటబుల్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ మీరు ఈ మ్యాప్ చూసినట్లయితే ఇక్కడ మీరు ఇంకా నోట్ చేసుకోవాల్సింది ఏమి ఎక్కువ లేదు. కానీ మీకు 10th క్లాసు సోషల్లో ఫస్ట్ లెసన్ ఎక్కువగా మీకు మ్యాప్స్ మీదే ఉంటుంది. సో మీరు మొత్తం ఇండియన్ స్టేట్స్ క్యాపిటల్స్ కానీ లేకపోతే ఆ దిక్కులు అవన్నీ కూడా ఉంటాయి కదా, మొత్తం లొకేషన్ అంతా కూడా మీరు తెలుసుకొని ఉండాలి. ఈ మ్యాప్ చూడండి. అబ్జర్వ్ ద మ్యాప్ అండ్ ఫిల్ ద ఎంటీ బాక్సెస్ విత్ షూటబుల్ ఇన్ఫర్మేషన్. ఏంటి ఇక్కడ మీరు అసలు ఏమనుకుంటున్నారు చూడండి. ఇక్కడ లొకేషన్ ఆఫ్ ఇండియా, ఇండియా లొకేషన్ అడుగుతున్నాడు. మనకి ఇక్కడ 2 డైరెక్షన్స్ ఇచ్చేశాడు. మిగిలిన 2 బాక్సులు మనం ఫిల్ చేయాలి. ఎలా చేయాలి చూడండి. కిందది 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ అన్నాడు. అంటే ఇది మనకి ఇండియా ఈ కన్యాకుమారి ఈ అంచున ఉంటుందన్నమాట. ఈ అక్షాంశం మధ్య నుంచి అంటే 8 degrees 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ నుంచి ఎక్కడ వరకు ఉంటుంది మన ఇండియా లొకేషన్ అనేది చూడండి. 37 degrees 6 నార్త్ లాటిట్యూడ్. ఇది అంటే మనకి ఇక్కడ అడిగింది ఏంటి అంటే మనం కనుక ఇక్కడ చూసినట్లయితే ఈ ఏ అక్షాంశాల మధ్య ఇండియా లొకేషన్ ఉంది. కింద మనకి 8 degrees 4 minutes నార్త్ లాటిట్యూడ్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్ వరకు ఇండియా అనేది ఉంది. అంటే 8 degrees ఉత్తర అక్షాంశం నుంచి 37 degrees 6 ఉత్తర అక్షాంశం వరకు భారతదేశం విస్తరించి ఉంది. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉందనుకున్నాం కదా మనం. భూమధ్య రేఖ 0 degrees భూమధ్య రేఖ 0 degrees కాబట్టి లాటిట్యూడ్ కాబట్టి అక్కడ మనకి 8 degrees దగ్గర నుంచి ఉత్తరార్ధగోళంలో ఇది స్టార్ట్ అవుతుంది మన ఇండియా. ఇక్కడ మన ఇండియా లొకేషన్ అడిగాడు అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి లాంగిట్యూడ్ ఎలా అడిగాడో చూడండి. మనకి ఈస్టర్న్ లాంగిట్యూడ్లో ఈస్టర్న్ సైడ్ ఇచ్చేశాడు. ఈస్ట్ లాంగిట్యూడ్ 90 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ ఇచ్చేశాడు. అంటే మరి ఎక్కడ స్టార్ట్ అయింది మనకి, అది కూడా ఈస్ట్ లాంగిట్యూడే. బట్ ఎక్కడ స్టార్ట్ అయింది చూడండి. ఎక్కడ స్టార్ట్ అవుతుంది 67 degrees 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇది మన ఇండియా లొకేషన్. దీన్ని ఒక్కసారి మీరు బాగా అబ్జర్వ్ చేయండి.
అంటే మనకి మ్యాప్ ఏమడుగుతున్నాడంటే అక్షాంశ రేఖాంశాలు ఎలా అనేది అడిగాడు. ఇక్కడ ఒక వైపున మనకి ఒక అక్షాంశము ఒక రేఖాంశం కూడా ఇచ్చేసి ఈ 2 సైడ్లు మనకి ఏమొస్తుంది అనేది మనల్ని అడిగాడు. సో భారతదేశం లొకేషన్ అడిగినప్పుడు మీరు భారతదేశము 8 డిగ్రీల, మీరు ఇక్కడ చూడండి, భారతదేశము 8 డిగ్రీల 4 ఉత్తరాక్షాంశం నుంచి 37 డిగ్రీల 6 ఉత్తర అక్షాంశాల మధ్య, అదేవిధంగా 68 డిగ్రీల 7 తూర్పు రేఖాంశాల నుంచి 97 డిగ్రీల 25 మినిట్స్ తూర్పు రేఖాంశం వరకు విస్తరించి ఉంది అని చెప్పి మీరు భారతదేశం యొక్క లొకేషన్ రాయాలి, ఉనికి రాయాలి. ఓకే, మీరు ఇంతవరకు 10th క్లాస్లోని మనకి ఫస్ట్ లెసన్ నుంచి వచ్చిన ఈ మ్యాప్సే కానీ మీరు ఇవి నోట్ చేసుకుంటూ ఉండండి ఒక్కసారి. ఇవి నోట్ చేసుకుంటూ ఉండండి ఎవరైనా నోట్ చేసుకుని వాళ్ళు ఉంటే. అయితే ఇంతటితో నాకు తెలిసి 5 వర్క్షీట్స్ మనకి కంప్లీట్ అయినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే నేను 4, 5ని మిక్స్ చేసి చెప్పాను. ఎందుకంటే రిపీటెడ్ ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి అనవసరం ఇంకా అవి మీకు విసుగు కలిపిస్తాయి అని చెప్పాను. నెక్స్ట్ మనకి నేను ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఒక స్టోరీ చెప్పాను కదా, మీరు దాని నుంచి ఈ విధమైన విసుగు అనేది అంటే ఒకటే రిపీట్ అవుతుంది అనే ఫీలింగ్లో ఉంటారేమో, అలా ఉండకుండా ఉండటం కోసమే నేను మీకు ఈ స్టోరీ అనేది చెప్పాను. నెక్స్ట్ ఇంకొక చిన్న స్టోరీ చెప్పుకుందాం, ఇది మీరు నోట్ చేసేసుకోండి. ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎవరైనా నోట్ చేసుకోకపోతే నోట్ చేసుకున్నాం. ఓకే స్టూడెంట్స్, మీరు ఇంకెవరైనా నోట్ చేసుకోకపోతే స్మార్ట్ ఫోన్ ద్వారా మీరు స్క్రీన్ షాట్ చేసుకొని నోట్ చేసుకుందరు. కానీ మీరు 10th క్లాస్ అనేటప్పటికి ఓకే స్టూడెంట్స్, మీరు 10th క్లాస్ అనేటప్పటికి మనకి సోషల్లో మ్యాప్లు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆ మ్యాప్ల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. ఫస్ట్ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ లెసన్ చెప్పమన్నప్పుడు నేను అలాగే ఫీల్ అయ్యాను, ఇదే లెసన్ మళ్ళీ అంటున్నారు అని. అంటే మన హైయర్ అథారిటీ నుంచి మనకి ఆర్డర్ వచ్చినప్పుడు మనం ఒబే చేసి చెప్పాలి. అప్పుడు నేను బోర్గా ఫీల్ అయ్యి అయ్యో నేనే ఇంత బోర్గా ఫీల్ అవుతుంటే చెప్పిందే చెప్పాలని, మరి మన పిల్లల పరిస్థితి ఎలా ఉంటుంది అని నేను ఆలోచించాను. అయినప్పటికీ కూడా ఇందాక మనం చెప్పుకున్నాం ఎక్కువగా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. ఈ లెసన్నే మీకు ఇదే అవకాశంగా ఇన్నిసార్లు ప్రిపేర్ అయితే ఇంకా చదవాల్సిన అవసరం కూడా ఉండదేమో నెక్స్ట్ ఎగ్జామ్లో. సో ఈ ఒక్క లెసన్నే మీరు ఎగ్జామ్లో కనుక బాగా అటెంప్ట్ చేస్తే మ్యాక్సిమం 15 or 16 మార్క్స్తో మ్యాక్సిమం పాస్ అయిపోతారు. అంటే ఇంకొక లెసన్ ఇంకొకటి చదివితే పేపర్ 1 మీకు మ్యాక్సిమం అయిపోతుంది. సో ఎవరు కూడా దేన్ని కూడా బోర్గా ఫీల్ అవ్వకూడదు. 1-2 సార్లు చేసి విసుగు చెందితే మనం అనుకున్న లక్ష్యాన్ని చేరలేము. దీంతోపాటు స్టూడెంట్స్ ఇంకొక చిన్న విషయం, మనకి September 5th నుంచి స్కూల్స్ రీఓపెన్ అన్నారు. మరి ఇన్ని రోజులేమో ఇష్టం వచ్చినట్టు తినటం, ఇష్టం వచ్చినట్టు తిరగటం, పడుకోవడం, ఇంకంతా ఒక మనకి టైం టేబుల్ షెడ్యూల్ లేదు. అయితే ఇప్పుడు మనకి స్కూల్కి వస్తున్నాము. స్కూల్కి వచ్చేటప్పుడు తీసుకోవాల్సిన కేర్ ఏంటనేది మనం మనకి 2 నిమిషాల టైం ఉంది మాట్లాడుకుందాం. ఇంక నుంచి మీరు చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవాలి. నాకు తెలిసి సూర్యుడి కన్నా ముందుగా లేచిన వాళ్ళే, అంటే నిద్ర లేచిన వాళ్ళే విజయాలు ఎక్కువ సాధిస్తారు, చరిత్ర సృష్టిస్తారు అంటారు కదా. ఆ చరిత్ర సృష్టించిన వాళ్ళలో ఎక్కువ మంది కూడా సూర్యుడి కన్నా ముందు లేచిన వాళ్ళే అని చెప్పేసి నేను విన్నాను. సో యాక్చువల్గా నేను కూడా అలాగే లెగుస్తాను. అయితే ఏంటి అంటే ఆ ముందు లేచేసి ఏం చేయాలా అని చెప్పి టైం వేస్ట్ చేసుకోకుండా 10th క్లాస్కి వచ్చారు, ఒక ప్లానింగ్ ఉండాలి కదా. చక్కగా 5కి లేవండి. 5కి లేసి 6 వరకు కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కరోనా టైం కాబట్టి ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ అవసరం. ఈవిడ వచ్చినప్పుడల్లా ఎక్సర్సైజు యోగా అని చెప్తుంది అనుకుంటున్నారేమో. నేను యోగా టీచర్ని. ఇంతకు ముందు వరకు నాకు లాస్ట్ ఇయరే డిఎస్సిలో జాబ్ వచ్చింది, 2018 బ్యాచ్. అంతకు ముందు వరకు నేను యోగా టీచర్గా చేస్తున్నాను. సో యోగా యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు కాబట్టి నేను యోగా గురించి చెప్తున్నాను. ఇలాంటి టైంలో మన హెల్త్ని మనం సేఫ్ చేసుకోవాలి అంటే మనకి యోగా అద్భుతమైన మెడిసిన్. మన పూర్వకాలం నుంచి మనకి యోగులు అందించిన అద్భుతమైన వరం అన్నమాట అది. సో మీరు పొద్దున్నే లేచి యోగా చేసుకొని ఒక 10-15 నిమిషాలు 20 నిమిషాలు మీకు యోగా ఎలా చేయాలని కూడా డౌట్ ఉంటే
మీకు యూట్యూబ్లో నా యూట్యూబ్ ఛానల్ ఉంది, కృష్ణవేణి యోగా అండ్ ఎడ్యుకేషన్ అనేది. దానిలో మీకు చక్కగా అన్ని యోగా వీడియోస్ పెట్టాను. దాన్ని చూసి మీరు కనీసం ఒక 20 మినిట్స్ మీకు నచ్చిన ఆసనాలు వేయండి. ఆ తర్వాత ఒక 20 నిమిషాలు కూర్చొని ప్రశాంతంగా ఈరోజు నేనేం చెయ్యాలి. ఇప్పుడు రోజు మీకు 10th క్లాస్ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ అయితే ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు కూడా రోజు మీకు 2 క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ క్లాసెస్ వింటాం, వాటికి సంబంధించిన నోట్స్ ప్రిపేర్ చేసుకోవటం, ఆ లెసన్లో నిన్న జరిగిన క్లాస్లో ఏం చెప్పారు ఏంటి, ఇంతవరకు నేను పర్ఫెక్ట్ అయిపోయానా, రేపు స్కూల్కి వెళ్తే ఇప్పటి వరకు జరిగిన సిలబస్ అంతా నేను పర్ఫెక్ట్ అయ్యానా, దీని గురించి మీరు తెలుసుకొని ఉండాలి. అదేవిధంగా స్కూల్కి వస్తే మాస్క్ సగం కానీ, సోషల్ డిస్టెన్స్ కానీ, తర్వాత ఫ్రెండ్స్ని కలిసాం కదా అని చెప్పేసి హగ్స్ అవి ఇవ్వకుండా చాలా జాగ్రత్తగా, ఎందుకంటే టీచర్స్ని విసిగించారనుకోండి మీకు లెసన్ చెప్పడం కన్నా కూడా వాళ్ళు డిస్టెన్స్ గురించి వీటి గురించి కేర్ గురించి అరవటమే సరిపోద్ది. సో మీరేం చేస్తారు అంటే 10th క్లాస్ పిల్లలు మీరే జాగ్రత్తగా ఉండి చిన్నపిల్లలకు కూడా మీరు ఆదర్శంగా ఉండాలి. సో స్కూల్ ఓపెన్ చేయగానే మీరు చాలా జాగ్రత్తగా మీ హెల్త్ కేర్ తీసుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మాస్కులు యూజ్ చేస్తూ మీరు వచ్చి చక్కగా మీ వర్కులు మాత్రం చేసుకొని వెళ్ళిపోదురు. కానీ అప్పటిలోపు చక్కగా ఈ చెప్పిన పాఠాలు మాత్రం ఒక్కసారి రివైజ్ చేసుకొని నోట్స్లు కంప్లీట్ చేసుకొని ఉండండి. మనం September 5th స్కూల్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్, బాయ్. మీ అభిప్రాయాలు తెలియజేయగలరు. ఈమెయిల్ ddSaptagiri@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddSaptagiri, ట్విట్టర్ twitter.com/ddSaptagiriVJA, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddSaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddSaptagiri.